మన జీవితంలో కొన్నిసార్లు విశ్వాసంతో ప్రయాణం ప్రారంభించిన తర్వాత దేవుని మీద విశ్వాసం కంటే కొన్నిసార్లు మన మీద మనకి నమ్మకం వచ్చేస్తుంది. కొంతమంది అసలు దేవుని మీద నమ్మకం అనే మాటే ఉండదండి. అవునండి నేను కష్టపడుతున్నాను, అవునండి నేను సంపాదిస్తున్నాను, అవునండి నేను అది నేను ఇది అని ఎన్నెన్నో మాటలు, ఎన్నెన్నో ప్రణాళికలు భవిష్యత్తును గురించి. కానీ దేవుని మీద విశ్వాసం, దేవుని మీద నమ్మిక ఉండదు. దేవుని మీద నమ్మిక చాలినంత నీ జీవితంలో నీకుందా? డూ యూ హ్యావ్ ఇనఫ్ ఫెయిత్ ఇన్ గాడ్? విశ్వాసము లేని ఈ తరము వారలారా మిమ్మల్ని నేను ఎంతకాలము సహిస్తాను అని యేసే చెప్తున్నారు. ఈ రాత్రికాల సమయంలో మనం కూడా ప్రార్థన చేయగలిగితే, ప్రభా నాలో అపనమ్మిక ఉండకుండా సహాయము చేయుము. హల్లెలూయా. విశ్వాసం ఉంచని ప్రార్థన చేయడం ఎంత ముఖ్యమో ఐ థింక్ అవిశ్వాసం రాకుండా సహాయం చే ప్రభు అని అడగడం కూడా ప్రాముఖ్యమే. హల్లెలూయా. ఎందుకంటే విశ్వాసం ఉన్న మధ్యలో ఎక్కడో ఫెయిత్ కొంచెం డౌన్ అయితే అపనమ్మిక అప్ అయిపోతూ ఉంటుంది కదండి. విశ్వాసం పెరుగుతూ ఉంటే అపనమ్మిక తగ్గుతూ ఉంటుంది, అపనమ్మిక పెరుగుతూ ఉంటే విశ్వాసం తగ్గుతూ ఉంటుంది. ఇవి రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. ఒకటి ఇది పెరిగితే తగ్గుతుంది, ఇది తగ్గితే అది పెరుగుతూ ఉంటుంది. నీ విశ్వాస జీవితంలో దేవుని మీద ఆధారపడే అనుభవం నీకుందా? నీ విశ్వాస జీవితంలో ప్రతి చిన్న విషయానికి దేవునితో చెప్పుకుంటున్నావా?